పుష్ప 2లో కానీ పుష్ప 1లో కానీ ఒక డైలాగ్, పుష్ప 1 నుంచి ఒకటి, పుష్ప 2 నుంచి ఒకటి. పుష్ప 1లో నాకు ఒకటే డైలాగ్ ఉండింది, బట్ వెరీ ఇంపార్టెంట్. అది ఇప్పుడు తెలుస్తుంది అది ఎంత ఇంపార్టెంటో. అప్పుడు ఎవరికి తెలియలేదు అసలు ఎందుకున్నావు, ఏ డైలాగ్ చెప్పావు, ఎందుకు చెప్పావు అని కూడా అన్నారు. తక్కువ యా నాయనా సరే ఆయన కారు కొని ఉండాడు. అది ప్రాపర్ ఎక్కడ అండి? వైజాగ్. ఇది చిత్తూరు స్లాంగ్. చిత్తూరు. సో నేర్చుకోవడం ఏమైనా ఇబ్బంది అనిపించిందా, ఈజీగా వచ్చేసిందా? కొంచెం బిగినింగ్ కొంచెం డెఫినెట్గా తక్కువ ఉంటుంది. లైన్ మనం చదివేసినా గుర్తుపెట్టేసుకున్నా అది ఆ మాడ్యులేషన్ వాళ్ళకి చిత్తూరు వాళ్ళు మాట్లాడినట్టు రావాలి. సో పుష్ప సెట్లో డైలెక్ట్ ట్యూటర్స్ ఉంటారు, స్లాంగ్ ట్యూటర్స్ ఉంటారు, వాళ్ళ హెల్ప్ చాలా చాలా పనికొచ్చింది. వాళ్ళు చెప్తున్నప్పుడు మనం ఎంత ఓన్ చేసుకొని ఎంత బాగా చెప్తే అంత. సో ఇప్పుడు నాకు తిరుపతి నుంచి చిత్తూరు నుంచి కాల్స్ వస్తున్నా, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు అట్ట మాట్లాడారండి, మా భాష మాకు చాలా మంచిగా చాలా మంచిగా అనిపిస్తున్నది మాకు. ఇప్పుడు ఎక్కడో మాకు లోకల్ ఊళ్ళల్లో వాడే యాస కూడా సినిమాలో వాడారు, చాలా బాగుండదు అది ఇది అని చెప్పి. సరే నాకు పాస్ మార్క్స్ వచ్చేసాయి, మీ దగ్గర నుంచి వచ్చాయంటే పాస్ మార్క్స్ వచ్చేసాయి అనుకున్నా. పుష్ప 2లో అయితే బుద్ధున్నదా కళ్ళు నెత్తికెక్కుండా ఏమే ఆడమగ తేడకల్లా మెట్టు తెగుద్ది నా కొడక. సూపర్ అసలు.